గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ద క్వీన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. కొన్ని పరిస్థితులు జీవితంలో మన జీవిత గమనాన్ని పూర్తిగా మలుపు తిప్పుతూ ఉంటాయి. అటువంటప్పుడు చాలామంది కృంగిపోతారు, పడిపోతారు, కొంతమంది లేచి నిలబడతారు. మరికొంతమంది ఏం చేస్తారంటే ఆ పరిస్థితిని తన అవకాశంగా మార్చుకుని జీవిత ప్రయాణాన్నే కంప్లీట్గా మార్చుకుంటారు. అటువంటి వ్యక్తి మనందరికీ సుపరిచితురాలు, సోషల్ మీడియా స్పేస్లో చాలా అందరికీ తెలిసిన వ్యక్తి, విన్నర్, వారియర్. ఎవరంటే శ్రీమతి వనజా రామశెట్టి గారు. క్యాన్సర్ సర్వైవర్గా ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ క్యాన్సర్ నుంచి బయటపడ్డాక నేను ఎందుకు క్యాన్సర్ బారిన పడిన వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయకూడదు అని నిర్ణయించుకుని ఇప్పుడు కంప్లీట్గా క్యాన్సర్ కౌన్సిలింగ్కి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ టు మీట్ హర్ టుడే, బికాస్ ఆవిడ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ ఎంతవరకు డెప్త్లో టచ్ చేశాయి, జీవితంలో ఇన్ని జరిగాక నేర్చుకున్నవి ఏమిటి, ఇవన్నీ తెలుసుకుందాం. వనజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మ్యామ్. మై ప్లెజర్. యా, సో మీరు ఆల్రెడీ నేను చెప్పినట్టు మీరు ఈ సోషల్ మీడియా డిజిటల్ స్పేస్లో చాలా ఇంటర్వ్యూస్ అయ్యాయి మీవి. బట్ మీ గురించి చూసినప్పుడు విన్నప్పుడు నాకు అనిపించింది, బిఫోర్ క్యాన్సర్, ఆఫ్టర్ క్యాన్సర్ మీ మైండ్ సెట్ ఒక విషయంలో చాలా మారింది. అంటే ఏమిటి చెప్పండి? నా మైండ్ సెట్ మారడం అంటే ద వే వి అంటే జడ్జింగ్ పీపుల్. బేసికలీ యూ కాంట్ జడ్జ్ ఎనీబడి బై దేర్ లుక్స్, బై దేర్ బిహేవియర్, ద వే దే టాక్. సో ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్ స్పేస్ అనమాట. ఇప్పుడు ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి, హౌ ఎవర్ దే బిహేవ్. I feel there is a reason for them to behave like that. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ అయిందా ఆ టైంలో? అంటే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో మీ బిహేవియర్ కావచ్చు, లేదు మీరు ఫీల్ అయిన పద్ధతి, ఆ లోస్ అన్నీ కూడా గుర్తొస్తుంటాయా? ఇస్ దట్ వై అంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి మీరు? ఆ లోస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంటే నాకు క్యాన్సర్ అని, మన క్యాన్సర్ అని తెలిసే వరకు, టిల్ సచ్ టైమ్ ఐ థింక్ మనకి ఏదో మూవీ నాలెడ్జ్, సినిమాల్లో చూసి క్యాన్సర్ రాగానే ఇలా రక్తంగా కొంచెం చనిపోతారు. సో ఇవన్నీ అలా మైండ్లో ఉన్నప్పుడు, సో అంటే అవేర్నెస్ ఉన్నా కానీ మనం అంత ఫోకస్ చేయం వాటి మీద. మన హెల్తీగానే ఉన్నాం కదా, పర్వాలేదులే, దాని గురించి డీప్గా చదవడం కానీ అర్థం చేసుకోవడం ఏమేం చేసుకోము. యాక్చువల్గా క్యాన్సర్ వచ్చింది అని తెలిసాక నాకు ఈ ప్రాసెస్ ఆఫ్ ఈ ట్రీట్మెంట్ జర్నీ అవుతున్నప్పుడు నాకు వచ్చే ప్రతి ఒక్క సైడ్ ఎఫెక్ట్కి ద వే ఐ వాజ్ రియాక్టింగ్, నా బాడీలో వచ్చిన చేంజెస్ కానీ, నా ఫేస్లో వచ్చిన చేంజెస్ కానీ, ఓవరాల్గా నేను అప్పుడు ఒక్కొక్కరిని రిలేట్ చేసుకుంటున్నాను. నేను పలానా మనిషిని చూసినప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మేబీ దే ఆల్సో హ్యావ్ ఇలాంటి ప్రాబ్లం ఏదో ఫేస్ చేసి ఉన్నారు, ఇలా అనమాట. ఒక్కొక్క స్టెప్ లైఫ్లో అనమాట. కొంతమంది చాలా వైరాగ్యం అలా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఎందుకు మాట్లాడతారు యాక్చువల్గా అంటే, ఎంతో ప్రాబ్లం వస్తే తప్పిస్తే వాళ్ళు అలాంటివి మాట్లాడారు. సో ఐ వాజ్ అంటే లాట్ ఆఫ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోయాను అనమాట. పలానా మనిషి పలానా అలా చేస్తున్నారంటే దేర్ ఈస్ డెఫినెట్లీ సమ్ రీజన్ బిహైండ్ ఇట్. అది ఇప్పుడు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీ ఐడెంటిటీ క్యాన్సర్ సర్వైవర్ అని అయిపోయింది. అంతకుముందు మీరు చాలా కార్పొరేట్స్లో వర్క్ చేశారు, అన్ని రకాల లైఫ్స్ చూశారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? అంటే జస్ట్ క్యాన్సర్ సర్వైవర్ అనే ఆ బిరుదు మీకు గర్వకారణంగా అనిపిస్తుందా? ఐఎమ్ ప్రౌడ్, వెరీ ప్రౌడ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను యాజ్ అ ఎంప్లాయీ ఎక్కడైతే నేను కార్పొరేట్స్లో వర్క్ చేసి, దో ఐ వాజ్ గెటింగ్ అ గుడ్ పే అండ్ మంచి డెసిగ్నేషన్ పొజిషన్స్ అన్నీ ఉన్నా కానీ, ఇందులోకి వచ్చిన తర్వాత యూ ఫైండ్ అ పర్పస్ టు యువర్ లైఫ్. అది అట్లీస్ట్ మిమ్మల్ని చూసి ఒకరికి హోప్ వస్తుంది, యూఆర్ ఏబుల్ టు డూ సమ్ హెల్ప్ టు దెమ్. అది దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అంతకుముందు ఎలా ఉండేవారు వనజ గారు? మీరు చాలా ఫుడ్ విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో చాలా జాగ్రత్త పడతారని. చాలా కేర్ఫుల్ అండి నేను. బట్ అలాంటప్పుడు మరి మనకి ఒక లాజిక్ అర్థం కాదు కదా, మనకి ఎందుకు వచ్చింది అని. దానికి ఎప్పుడైనా సమాధానం వెతుక్కున్నారా మీరు? ఇంకా అదే అంటే ఆ ఆన్సర్స్ ఉన్నాయి నా దగ్గర, చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ వన్ థింగ్ అండి యాక్చువల్గా. ఇప్పుడు చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. నా ఒక క్లయింట్ యోగా ఇన్స్ట్రక్టర్, 15 years నుంచి ఈజ్ టీచింగ్ యోగా. అతనికి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అందని క్వశ్చన్ మార్క్. అరే నేను యోగా చేస్తున్నాను కదా, నాకు క్యాన్సర్ రాదు అన్న ఒక మైండ్ సెట్లో ఉంటాం. సో క్యాన్సర్ ఐ థింక్ ఒక కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ థింగ్. ఏదో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళ విషయంలో చూసుకుంటే చాలా బయట తినేసో, లేకపోతే ఎక్సర్సైజ్ లేక ఒబెసిటీ వచ్చేసి, డయాబెటీస్ ఉండి, థైరాయిడ్ ఉండి, ఇవన్నీ ఉన్నా క్యాన్సర్ రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి వచ్చేస్తుంది.
దట్ ఓన్లీ విల్ టర్న్ అప్ ఇంటూ థైరాయిడ్ క్యాన్సర్, లేకపోతే ఇంకోటి ఏదో క్యాన్సర్ అలా వచ్చేస్తూ ఉంటుంది. అయితే వీటికి ఆన్సర్స్ మనం ఎంత బాగా లైఫ్ స్టైల్ ఉంచుకున్నా, మార్నింగ్ మన దినచర్య అంటాం ఆయుర్వేదాలు, ఆ దినచర్య ఎంత బాగా పాటించినా, ఎంత వాటర్ తాగు, ఆయిల్ మసాజెస్ చేసుకో, ఓన్లీ సీజనల్గా ఏ ఫుడ్ తినాలో అది తిని ఉన్నా వస్తుంది అంటే దెర్ ఈస్ సమ్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్, స్ట్రెస్ ఫ్యాక్టర్, ఇవన్నీ యాడ్ అయితేనే యూ విల్ బీ క్యాన్సర్. సో ఇప్పుడు మీరు ట్రెస్ చేసుకుంటే మీకు ఉన్నాయా అలాంటి ఫ్యాక్టర్స్? స్ట్రెస్ అది ఉండిందా లైఫ్లో? విపరీతంగా ఉండేదండి. ఇప్పుడు నా వరకు ఏమనిపించేది అంటే ఈ స్ట్రెస్ నార్మలే, పర్లేదు ఒక 4-5 hours నిద్రపోతే చాలు, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అన్న ఆ థాట్ ఉండేది. కాకపోతే ఐ థింక్ నా విషయంలో అదొక్కటే బిగ్గెస్ట్ మైనస్. అండ్ పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు వెన్ యూఆర్ అ వైఫ్, మదర్ అండ్ డాటర్ ఇన్ లా. ఒక 4 సార్లు లూప్లో వేసుకోవచ్చు ఈ లైన్ మేము వేసుకోవచ్చు. పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు. అంతే అండి కదా. అంటే యూ వాంట్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ ఇన్ ద హౌస్, మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ యూ ఆల్సో సా యువర్ సెల్ఫ్ చాలా సార్లు. నాకు అలా ఉండాలంటే అంటే ఏంటంటే ఒకసారి అబ్బా మా కోడలు ఇలా చేస్తుంది, మా వైఫ్ ఇలాగా, మా అమ్మ ఇలాగా అంటే యూ ఆ హై స్పిరిట్లో ఉండి ఇంకా చేయాలనిపించే ఒక మెంటాలిటీలోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. బికాస్ యూ లవ్ టు లిసన్ టు సచ్ థింగ్స్ యాజ్ అ విమెన్. సంబడి ప్రేజింగ్ యూ, సంబడి రియలీ దట్స్ అ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. అవును. సో ఆటోమేటిక్గా మనకి ఆ డోపమైన్ యాక్టివేట్ అయిపోయి యూ స్టార్ట్ ఫీలింగ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో ఆ విషయంలో ఏంటంటే స్మాల్ ఎగ్జాంపుల్, మీ అండ్ మై హస్బెండ్ బోత్ వర్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్స్. విపరీతంగా షెడ్యూల్స్ ఉండేవి. తను ఎక్స్టెన్సివ్ ట్రావెల్ చేయాల్సి వచ్చేది. 3 o'clock ఫ్లైట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ క్యాచ్ చేయాలి అంటే 2 గంటలకు లేవాలి. నేను లేవాల్సిన అవసరం లేదు కానీ లేస్తాను, ఎందుకంటే ఒక ప్యాట్ ఆన్ ది బ్యాక్ వస్తుంది కాబట్టి. పొద్దున్నే లేచి ఎంత కష్టమైనా రాత్రి నిద్ర లేకపోయినా నాకు పొద్దున్న లేచి కాఫీ ఇస్తుంది. అంతేనా? ఎస్, ట్రూ. సో ఇవన్నీ చేసి ఐ థింక్ ఐ మెస్డ్ అప్ సమ్వేర్. ఆ మెస్అప్ అయితే అయిపోయింది మొత్తానికి. సో చాలా ఎనర్జెటిక్గా చూస్తే నాకు చాలామంది చెప్పేవారు, మా ఇంట్లో కూడా డిస్కషన్స్ అవుతున్నప్పుడు, క్యాన్సర్ అనేది ఒక విధమైన సప్రెషన్కి ఒక ప్రతీక అని. అంటే ఎక్కడో మన వ్యక్తిత్వాన్ని సప్రెస్ చేసుకోవడం ద్వారా ఎక్కడ పోవాలో తెలియక ఇట్ మేనిఫెస్ట్ లైక్ దిస్ అని చెప్పి. మీరు వేదిక్ న్యూట్రిషన్లో ఉన్నారు కాబట్టి, ఎనర్జీ అవన్నీ నమ్ముతారు కాబట్టి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? See, 2 things నాకేమర్థమైందంటే, 1, if you are not happy about yourself, you will have cancer. సెకండ్ థింగ్, మీ ఎమోషన్స్ని మీరు బాగా సప్రెస్ చేసేసుకొని ఎక్కడ చూపించాలో తెలియక అలాగే ఉంటారు. స్టిల్ యూ విల్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్, ఇలా నవ్వుతూనే ఉంటారు. ఇంకా లోపల కోపం అలాగే ఉంటుంది. అది అలాగే అణచేసి ఒకటేసారి దట్ విల్ జస్ట్ గో అండ్ ఇట్ విల్ డ్యామేజ్ యువర్ సెల్స్, ఇమ్యూనిటీ అంతా అయి దెన్ ద ఫైనల్ అవుట్కమ్ ఈజ్ ఐదర్ ఎ క్యాన్సర్ ఆర్ సమ్ అదర్ డిజీజ్. ఇల్నెస్ అనేది అలాగే వస్తుంది. సప్రెస్ చేసేసుకొని యూ డోంట్ వాంట్ టు లెట్ ఇట్ అవుట్, రైట్? బికాజ్ యూఆర్ ఆల్వేస్ ఎందుకులే వదిలేలే అలా ఆ మెంటాలిటీలో ఉంటాం కదా. సో ఐదర్ యూ హ్యావ్ టు బి అగ్రెసివ్ ఆర్ అసర్టివ్. ఇఫ్ యూ ఈ 2 కానప్పుడు యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు, అంటే హౌ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనే విషయం వెళ్ళేలోపు మీకు అసలు ఫస్ట్ సైన్ ఎలా తెలిసింది వనజ గారు మీకు క్యాన్సర్ ఉందని? లక్షణాలు అఫ్ కోర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటివ్లీ కొంచెం మోర్ డిటెక్టబుల్, అవునండి, బికాజ్ మీకు లంప్ ఉంటుంది. అది మీరు మెడికల్ చెకప్స్కి వెళ్ళేవారా లేక అనుకోకుండా తెలిసిందా ఇది? లేదండి, వెళ్ళేదాన్ని రెగ్యులర్గానే. అయితే వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ జస్ట్ ఎ సిస్ట్ అనమాట. మామూలుగా నాకు ఒక చిన్న లంప్ లాగా ఫీల్ అయింది ఒకరోజు. 2017లో నేను యాక్చువల్గా నా సర్జరీ అయింది. సమ్వేర్ ఇన్ 2016లోనే నాకు ఒక చిన్న లంప్ లాగా అనిపించింది ఎక్కడో. బట్ వెన్ ఐ వాజ్ చెకింగ్ అగైన్ ఇట్ కుడ్ ఫైండ్ అవుట్ చేయలేకపోయా. సరే వదిలేసా కొన్ని రోజులు, ఏం కాదులే. ఎందుకంటే నార్మల్గా ఆడవాళ్ళకి ఏమవుతుందంటే బిఫోర్ దేర్ మెన్స్ట్రల్ సైకిల్ ఒక్కొక్కసారి ఆ లంప్ ఫార్మేషన్స్ అవి ఉంటాయి. అది కూడా ఎక్కడ మా అమ్మమ్మలు మా నాయనమ్మలు చెప్పిందంతా నాకు రిజిస్టర్ అయిపోయింది మైండ్లో. సో దట్ ఈస్ దేర్ అనమాట. వాళ్ళు చెప్పినప్పుడల్లా నాకు ఇలా అనిపించినప్పుడల్లా నాకు అనిపించేది ఓకే మేబీ బికాస్ ఆఫ్ దాట్ నాకు ఇలా అనిపిస్తుంది అన్న ఒక ఫీలింగ్లో ఆల్వేస్ ఉండి కొన్ని రోజులు పోయాక మళ్ళీ నాకు లంప్ తెలుస్తుంటే అప్పుడు అనిపించింది ఓకే ఏదో గూగుల్ చేసేస్తాం. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ జస్ట్ గో అండ్ గూగుల్ ఎవ్రీథింగ్. అందులో ఇలా లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండవు అలా ఉంటే ఓకే. అప్పుడు కూడా నేనే క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసేసుకొని నాకు సమస్య లేదు, నేను అసలు బయట తిన్ను, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ మనకి ఇవన్నీ ఉన్న వాళ్ళకే వస్తాయి అన్న మళ్ళీ ఇంకొక మైండ్ సెట్. అలా వదిలేసి ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్. కాకపోతే కాస్త వెయిట్ లాస్, నా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడము, కొంచెం వీక్నెస్ అనిపించడము, మార్నింగ్ లేవలేకపోవడం, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్
ఇంతకుముందు ఉన్నంత పట్టుదల ఉండేది కాదు. పొద్దున్నే లేవాలి అంటే లేవాలి. అప్పుడు అది కొంచెం సైడ్ ట్రాక్ అయిపోయాను అనమాట. కొంచెం నీరసం, ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్స్ రావడము, అసిడిటీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. అప్పుడు వచ్చినప్పుడల్లా ఆ వచ్చే సిమ్టమ్స్తో పాటు నా బ్రెస్ట్లో ఉన్న లంపు ఇట్ ఈస్ గ్రోయింగ్ యాక్చువల్లీ. అప్పుడు హోమియోపతికి వెళ్ళి, ఎందుకు మళ్ళీ అలోపతి దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి క్యాన్సర్ ఉంటుందేమో అని చెప్తారేమో అని ఒక ఆ థాట్ తోటి వెళ్ళి హోమియోపతి దే సెడ్ నథింగ్, ఇట్స్ ఆల్ వెరీ కామన్. స్టిల్ ఐ ఇన్సిస్టెడ్, మీ అండ్ మై హస్బెండ్, మేము వెళ్ళి అన్న మ్యామోగ్రఫీ అలాంటివి చేయించుకోమంటారు. మీకు డబ్బులు ఎక్కువైతే చెప్పండి, మేము ఇచ్చే ట్రీట్మెంట్కి ఇట్ విల్ బీ ఆల్ సెట్. ఓకే, ఐ వెంట్ టు అ వెరీ రెప్యూటెడ్ వెరీ ఫేమస్ హోమియోపతి క్లినిక్. వెళ్తే వాళ్ళు అన్నారు మీకు డబ్బులు ఎక్కువైతే చేయించుకోండి, లేకపోతే. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పారు ఆవిడ అని. ఇంకా ఐ స్టార్టెడ్ యూజింగ్ దట్ మెడిసిన్. ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత మేబీ కొంచెం చిన్నగా ఉన్న లంప్ ఐ థింక్ ఇట్స్ గ్రోన్ బిగ్గర్ దెన్. సో ఐ వెంట్ టు అనదర్ హాస్పిటల్. అప్పుడు మళ్ళీ డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అంత కంప్లీట్ FNACలు ఇవన్నీ చేయించుకున్నాక దే సెడ్ ఇట్ ఈస్ అ 3rd grade క్యాన్సర్. సో ఇట్స్ స్ప్రెడ్ టు యువర్ లింఫ్ నోడ్స్. 3rd grade అంటే అప్పటికే 3rd stage. యా. సో దే సెడ్ ఇలా ఉంది, ఏం చేస్తారు మీరు? ఐ సెడ్ ఐఎమ్ వర్కింగ్. సో చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే ఎలా అమ్మా అన్నారు. ఓకే, అదొక వాత మనకి. సరే, ఇట్స్ ఓకే. ఐ సెడ్ నెక్స్ట్ వాట్? సో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండే వాట్ ఎవర్ దోస్ థింగ్స్ ఐ ఫేస్డ్. దాని తర్వాత ఐ గాట్ మై మాస్టెక్టమీ డన్. ఐ హ్యాడ్ ద బ్రెస్ట్ రిమూవ్. బట్ బిఫోర్ దట్ కీమోథెరపీ ఇవన్నీ రకరకాల భయానకంగా వింటూ ఉంటాం. అవునండి. అంటే ఇట్ రియలీ డ్రైన్స్ యూ. ఆఫ్ కోర్స్ అది. అంటే ఆఫ్ కోర్స్ జుట్టు రాలిపోవడం ఇవన్నీ పక్కన సైడ్ ఎఫెక్ట్స్, బట్ చాలా నిర్వీర్యం అయిపోతా ఉంటాం. నిజమేనండి? దట్స్ ట్రూ. బికాస్ మీ ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క సెల్ ఈజ్ డైయింగ్. కీమోథెరపీ ఇస్ బేసికలీ ఇట్ కిల్స్ ఆల్ ద సెల్స్ ఇన్ యువర్ బాడీ. మళ్ళీ మీ ఇమ్యూనిటీని బేస్ చేసుకుని మీ న్యూ సెల్స్ విల్ కీప్ గ్రోయింగ్. ఎలా మారిపోయింది లైఫ్ అప్పుడు? మరి బయటికి వెళ్ళి యాక్టివ్గా ఇప్పుడు కూడా చూస్తే ఎవరు నమ్మని విధంగా మీరు యూ లుక్ సో రేడియంట్ అండ్ ఎనర్జెటిక్. కానీ అప్పుడు మీరు ఇంకా ఎనర్జెటిక్గా ఉండుంటారు. అవునండి. మొత్తం మారిపోయి ఉంటుంది ఒక్కసారిగా. బయటకు వెళ్ళలేరు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వరీడ్, ఆల్మోస్ట్ మంచానికి పరిమితం అవడం. అవును అవును. హౌ డిడ్ యూ ఫీల్ వనజ గారు ఆ టైంలో? సో ఐ థింక్ అక్కడ అండి ఫస్ట్ నాది సర్జరీ అయిపోయాక ఐ హ్యాడ్ మై లెఫ్ట్ బ్రెస్ట్ రిమూవ్డ్. సో కొంచెం కౌన్సిలింగ్ ఉంటుంది కదా. డాక్టర్ సెడ్ సో వీ విల్ హ్యావ్ టు రిమూవ్ యువర్ బ్రెస్ట్. సో ఎమోషనల్లీ ఐ సెడ్ అబ్సల్యూట్లీ ఫైన్. మా ఫ్యామిలీ మై హస్బెండ్ సెడ్ సి తను హెల్దీగా బయటకు వచ్చేయాలి ఇందులో నుంచి. If you have to remove one part of our body, it's fine, absolutely fine. So I am also prepared for that. Absolutely fine. అలా అయిపోయిన తర్వాత సర్జరీ వరకు ఐ థింక్ ఐ కుడ్ మేనేజ్ ఇట్. ఓకే అండి, సర్జరీ అయిపోతే ఎందుకంటే మనకి ఎనెస్థీషియా ఇచ్చేస్తారు, కళ కట్ చేసేస్తారు, ఒక పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ గాన్. లేచిన తర్వాత 15 days యూ విల్ హ్యావ్ టు గో త్రూ ద పెయిన్, సర్జరీ పెయిన్ గో త్రూ అవుతాము. దాని తర్వాత కీమోథెరపీస్ అవుతున్నప్పుడు నాకు, ఎందుకంటే నాకు అప్పుడు అర్థమైపోయింది నేను ఎక్కడ గూగుల్ ఏమి చదవను, నేను ఐ జస్ట్ గో విత్ వాట్ డాక్టర్ సేస్ అంతే. నేను బికాజ్ ఏమైందంటే ఈ క్యాన్సర్ అప్పుడు బాగా గూగుల్ చేసేసి ఎస్ ఆర్ నో టైప్స్ చెప్పేసే టైప్లో చాలా ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టేసుకొని ప్రతిదానికి ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేది అనమాట నా బ్రెయిన్లో నుంచి. దెన్ ఐ కీమోస్ అవుతున్నప్పుడు ఐ వాజ్ వెరీ ఐ థాట్ లెట్ మీ కీప్ మై మైండ్ వెరీ క్లీన్, అసలు ఏం వద్దు అందులో. ఇట్ ఐ లైక్ గో లైక్ అ వైట్ పేపర్, చూద్దాం ఏమవుతుందో. కీమోథెరపీ అయిన 1 day ఐ వాజ్ గుడ్. ఐ ఫెల్ట్ ఇంతే కదా, ఏం లేదు దీంట్లో కూడా ఏం పెద్ద లేదు. 2 days తర్వాత మనకి మొత్తం యూ స్టార్ట్ గెటింగ్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్. నోట్లో బ్లిస్టర్స్ వచ్చేయడం దగ్గర నుంచి ఫీవర్, హెడ్ఏక్, వామిటింగ్స్, మోషన్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నారు అప్పుడు? ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉండి దెన్ ఫ్యామిలీ వాజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. అది మాత్రం రియల్ అండి. అంటే దే వర్ నాట్ సాడ్ బట్ దే వర్ ఆల్వేస్ గివింగ్ మీ దట్ కరేజ్ కి యూనో యూ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, జస్ట్ ఫైట్ ఇట్ అవుట్ అన్న ఒక ఫీలింగ్లో ఓకే అనిపించేది. అయితే బ్లిస్టర్స్ వచ్చేసాక కొబ్బరి నీళ్ళు కూడా తాగలేకపోయే సిచ్యువేషన్ అప్పుడు. లిటరలీ హ్యాడ్ టీయర్స్. అప్పటిదాకా ధైర్యం చెప్పిన మా వారు కూడా హీ సా మీ అండ్ హీ స్టార్టెడ్ క్రయింగ్. ఐ నెవర్ సా హిమ్ క్రయింగ్. అప్పటిదాకా వాజ్ అ వెరీ బోల్డ్ అండ్ బ్రేవ్ పర్సన్. ఇంకా అది చూసి తను ఏడ్చేశారు. సో ఫస్ట్ అలా అయిపోయాక సెకండ్ కీమో వెళ్ళినప్పుడు ఐ స్టార్టెడ్ లూజింగ్ మై ఐ హ్యాడ్ అ వెరీ హెల్దీ లాంగ్ హెయిర్. నిద్రపోయి
లేచేటప్పటికి అంటే ఇక్కడ నుంచి జుట్టు అంతా ఇక్కడికి వచ్చేసింది ఈ పార్ట్లోకి. ఏంటి అని ఇలా రబ్బర్ బ్యాండ్ తీయగానే దట్స్ వన్ పార్ట్ ఇలా మొత్తం చేతి కూడా వచ్చేసిందా? ఇలా వచ్చేస్తుంది అంతే. సో ఐ హ్యాడ్ అ వెరీ హ్యూజ్ లాంగ్ హెయిర్, యాక్చువల్గా వెరీ హెల్దీ హెయిర్ అనమాట. అంటే ఆఫీస్కి వెళ్తే అందరూ యూదేస్ టు ఆస్క్ వాట్ యూ డూ ఫర్ యువర్ హెయిర్ లుక్స్ సో గుడ్. మళ్ళీ చెప్పాను కదా, ఆడవాళ్ళకి కొంచెం పొగిడితే పడిపోతాం. సో కీప్ మెయింటైనింగ్ యువర్ హెయిర్ లైక్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అలా జుట్టు ఊడుతుంటే సో వీ డిసైడెడ్ విల్ గెట్ ఇట్ షేవ్డ్. అది చూసి బాధపడే కంటే కూడా అని వెళ్ళి శుభ్రంగా వీ గాట్ ఇట్ షేవ్డ్. సో ఆ షేవ్ చేసేటప్పుడు కూడా కొంచెం బాధ ఉంటుంది కదండి ఎంతైనా. సో ఐ వాజ్ ఫీలింగ్ దాట్ కంప్లీట్గా. ఇది మీరు సారీ ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. ఓ yes, seriously a very soft heart. I see some of your videos and no అంటే ఎందుకు నేను నాకు యు మే ఆస్క్ మీ వై ఆర్ యూ ఇమోటింగ్ అని రియాక్టింగ్ సో మచ్ అని. బట్ అంతవరకు వీఆర్ సో పవర్ఫుల్ అని ఫీల్ అయ్యి యూ సడన్లీ బికమ్ సో పవర్లెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నేచర్, గాడ్, వాట్ ఎవర్ యూ వాంట్, కర్మ. ఇంకా పడక తప్పదు. ఆ పరిస్థితిలో మీరు ఎలా ఏమై ఉంటుంది ఆ టైంలో మీ మైండ్ సెట్? ఇంత యాక్టివ్గా, ఇంత ప్రోయాక్టివ్గా, ఆల్ ఎఫిషియెంట్గా ఉండే మీరు మనజ గారు ఒక్కసారి జీవితం చేతిలో ఇలా బేబీ అయిపోయారు. అవునండి. అది ఎలా ఫీల్ అయి ఉంటారా అని ఐ వాజ్ జస్ట్ థింకింగ్. ఐ వాజ్ లైక్ ఓకే, సో ఈ లుక్స్ ఇవన్నీ దెన్ ఎవ్రీబడి సైడ్ ఇన్ అవర్ హౌస్ ఇట్స్ డజంట్ మ్యాటర్. నేను కూడా అనుకున్నా ఇట్స్ ఓకే, ఎలా ఉన్నా ఇట్స్ ఫైన్ అని. బట్ ఐ జస్ట్ థర్డ్ కీమోకి ఐ వాజ్ లైక్ లిటరల్లీ ఒక బల్లి అలా మంచం మీద ఉండిపోతుంది కదా, అలా ఉండిపోయాను అనమాట. అప్పుడు అనిపించేది నాకు, బా ఏంటి ఈ బాధ. ఫస్ట్ 2 ఓకే, ఏదో ఇలాగే ఉంటుందేమో ఫస్ట్ 2 కదా. థర్డ్ వెళ్ళేటప్పటికి కొంచెం బాగా ఇబ్బంది పడి నాకు ఐ యూస్ టు ఫీల్ లైక్ బా షుడ్ ఐ ఎండ్ మై లైఫ్ అన్న థాట్ వస్తుంది డెఫినెట్గా. వచ్చేస్తుంది. ఎందుకంటే యూ కాంట్ టాలరేట్ దోస్ పెయిన్స్ అండ్ ఆల్. అండ్ యూ సీ ఎవ్రీబడి సింపథైజింగ్ ఎట్ మిమ్మల్ని చూసి అందరు అయ్యో అయ్యో అంటూ ఉంటారు కదా. ఈ అయ్యో వినలేక మనకి ఇంకా అనిపిస్తుంది అరే నాకు ఏదైనా అవుతుందా అయినా. దెన్ ఆఫ్టర్ అప్పుడు మీకు హోప్ ఉండిందా? అంటే ఎక్కడైనా అనిపించిందా బ్రతుకుతానా లేదా అనే భయం వచ్చిందా? నేను అక్కడ దాకా ఆలోచించలేదండి. ఈ ట్రీట్మెంట్ అయిపోతే చాలు అన్న ఆలోచన వరకు అయితే ఉన్నాను. అది అక్కడ వరకే ఉన్నాను. ఎక్కడో మీ ఫైటింగ్ స్పిరిట్ అక్కడ ఉంది ఉంది. దాని తర్వాత హాస్పిటల్లో చిన్న బేబీని చూసా, 3 years బేబీ ఫైటింగ్ బ్లడ్ క్యాన్సర్. ఆ పాపను చూసాక నాకు అనిపించింది ఇంత చిన్న పిల్ల పడుతుంది, నేను ఎంత అసలు వాట్ ఐ అని. ఆఫ్టర్ మై థర్డ్ కీమో నాకు అనిపించి అండ్ ఐ స్పోక్ టు మా ఆఫీస్ వాళ్ళతో ఫోన్ చేసి ఐ వాంట్ కమ్ బ్యాక్ టు వర్క్ అని చెప్పాను. ఐ యూ ష్యూర్ అంటే నేను వస్తాను. బికాజ్ నాకు ఏదైనా ఒక వ్యాపకం ఉండాలి. ఇంట్లో కూర్చొని అలాగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అయ్యో పాపం ఎందుకైంది, ఎలా అయింది, ఏ రోజు అయింది, అలా అయింది, ఇవన్నీ కంటే కూడా ఐ ఫెల్ట్ ఐ షుడ్ జస్ట్ డీవియేషన్ అవసరం అని చెప్పి హాఫ్ డే ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఈ ప్రాసెస్లో నాకు ఒకటి ఏమనుకున్నానంటే నేను షై ఫీల్ అవ్వను, నా జుట్టు కవర్ చేసుకోను. బికాజ్ ఐ రిమైన్ వనజ వాట్ ఎవర్ ఐఎమ్. నా కాళ్ళు తీసేసిన చేతులు తీసేసిన ఐఎమ్ వనజ రామ్శెట్టి అండ్ ఐ రిమైన్ ద సేమ్ అనిపించి అలాగే వెళ్ళేదాన్ని ఆఫీస్కి. వెళ్తే నేను వెళ్ళగానే చాలామంది ఆఫీస్లో నార్మల్గా గుర్తుపడితే నేను వెళ్ళిన రోజు నోబడి నన్ను ఎవరు గుర్తుపట్టలే. వాజ్ జస్ట్ సీయింగ్ త్రూ మీ అనమాట, ఎలా చూసి ఎవరు వచ్చారు ఆవిడ. సో దెన్ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంతా అయిపోయింది. ఐ హ్యాడ్ టు గో త్రూ ఆల్మోస్ట్ 18 sessions ఆఫ్ కీమోథెరపీస్, వన్ ఆఫ్టర్ ది అదర్. దాని తర్వాత రేడియేషన్ థెరపీస్, దాని తర్వాత ఇంకా చాలా థెరపీస్ అవుతాయి కదా. సో ఈ ప్రాసెస్లోనే నాకు అనిపించింది ఇంకా నేను వర్క్ చేయాలి, నాకు ఓపిక సరిపోట్లే ఆఫీస్కి వెళ్ళడానికి. ఇంకా నాకు అప్పుడు అనిపించింది నేను ఐ డోంట్ థింక్ ఐ షుడ్ వర్క్ ఎనీమోర్ అని. అండ్ దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్, ఏం చేస్తే బాగుంటుంది ఇలాగా అని అనిపించింది. చాలా ఇది జరిగి ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు రికవర్ అయిపోయి ఎంతకాలం అయింది వనజ గారు? ఇప్పుడు నాకు 7 years నౌ. అండ్ విత్ నో రికరెన్స్ ఆర్ ఎనీ సైన్ ఆఫ్ సిమ్టమ్, కంప్లీట్ గా రికవర్ అయిపోయినట్టు క్లీన్ చిట్ ఇచ్చేసారా మీకు? లేదు, ఇంకా 3 years ఉంది. ఓకే, 10 years లేకపోతే. 10 years అండి. ఆ తర్వాత మీరు మలుపు ఎలా వచ్చింది మీకు? క్యాన్సర్ కౌన్సిలింగ్ చేయాలి, లేదు ఫుడ్ గురించి నేను చెప్పాలని చెప్పి, న్యూట్రిషన్ గురించి. ఎందుకంటే అందరూ అపోహలోనే ఉంటున్నారు. అంటే క్యాన్సర్ అన్నది ఒక భయంకరమైన ఒక డిజీజ్ అని అందరికీ తెలుసు, అది ఒకటి తెలుసు. రెండోది ఏంటంటే చాలామందికి 10% ఉంటే దాన్ని 100గా ఊహించుకుంటాం మనం. అలా చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు, మనం ఊహించుకోవడం కూడా అలాగే ఊహించుకుంటాం. సో నా విషయంలో ఆఫ్కోర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ అ డెత్ సెంటెన్స్ ఎనీమోర్ అనిపించింది. ఇఫ్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, ఇదంతా ఇక్కడ ఉంటుంది మన మైండ్లో. 30% ఇస్
మెడికేషన్ అండ్ 70% ఈస్ మీరు ఎలాగా మీ లైఫ్ని తీసుకోవాలనుకుంటున్నారు, యూ హ్యావ్ ఎ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్, హౌ డూ వాంట్ టు సీ యువర్ ఫ్యూచర్. ఇవన్నీ డెఫినెట్గా వర్క్ అవుతాయండి. అది ఎఫర్మేషన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి అనుకోవచ్చు. ఆ ఆశ ఉంటుంది చూడండి, మనం బతికిచ్చా ఏదో చెయ్యాలి అన్న ఒక కోరిక, అది స్ట్రాంగ్గా ఉండేది నాకు. దెన్ ఐ వాస్ థింకింగ్ అనమాట, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, నేను ఇంత బాగా ఉన్నా. దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దట్ అనాలిసిస్ చేసేసి, ఇంటి చదివేసి ఏది పడితే ఐ జస్ట్ యూస్ టు గెట్ ఇన్ టు రీడింగ్ బుక్స్ అవి ఇవి. దెన్ ఐ రెడ్ దిస్ లూయిస్ హే బుక్, మీరు చదివాము. దెన్ ఐ డిడ్ దాట్. దాని తర్వాత అనిపించింది ఐ మస్ట్ డూ సంథింగ్ అనిపించి అప్పుడు ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ వేదిక్ న్యూట్రిషన్. అంటే నాకు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రల్ స్టడీస్ US వాళ్ళకి కాల్ చేశా, ఐ వాంట్ గెట్ ఇన్ టు హెల్త్ కోచింగ్ అని. జస్ట్ అంటే వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్ చెప్పా, ఇలాగా నాకు ఇంకా ట్రీట్మెంట్ అవుతుందంటే దేవర్ లైక్ ట్రీట్మెంట్ అవుతుందా ఇప్పుడు ఇంకా, సో డూ యూ వాంట్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. ఐ సెడ్ నో, ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ నౌ ఓన్లీ, ఐ విల్ పే ద ఫీ వాట్ ఎవర్. అంటే దే వర్ వెరీ ఇన్స్పైర్డ్ యాక్చువల్గా, వెరీ గుడ్, వీ హ్యావ్ ఎ గుడ్ స్టూడెంట్ ఫర్ అస్ అని దే ఎన్రోల్డ్ మీ అక్కడ. దెన్ ఆన్లైనే అది 1 year అవుతుందని చెప్పారు. సో 1 yearలో నాకు తెలిసి 1 year ఈ కోర్స్ అయ్యే లోపల నా ట్రీట్మెంట్ కూడా హోప్ఫుల్లీ ఐ విల్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అని. అది ప్యారలల్గా వేదిక్ న్యూట్రిషన్ కూడా ఎన్రోల్ చేసుకున్నా. వేదిక్ న్యూట్రిషన్ బేసిక్గా ఆయుర్వేద ప్రాక్టీసెస్ అనమాట, మనం ఎలా తినాలి, ఏం ఉండాలి. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది అవే దేవర్ ద గుడ్ ప్రాక్టీసెస్ ఆయుర్వేద, వాట్ ఎవర్ మన ఏన్షియంట్ అమ్మమ్మలు నాయనమ్మలు ఫాలో అయ్యేవే, దట్ కెప్ దెమ్ హెల్దీ, ఆల్ ఆఫ్ అస్ నో. సో అది కూడా నేర్చుకోవాలి. అక్కడ నుంచి మూవ్ అయిపోయాం మనం ఎక్కడో. ఎగ్జాంపుల్స్ కొన్ని ఇవ్వండి. ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్ అంటే 2 సార్లు తినడమా, పరగడుపున తినకుండా ఉండడం అలాంటివా? ఫస్ట్ థింగ్ 6:30కే తినడం అండి. అది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు తింటాం, మనము తిని నిద్రపోయే టైంకి బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ రెస్ట్గా ఉండాలన్నమాట. మనం తిన్న వెంటనే పడుకుంటే యువర్ బాడీ విల్ స్టార్ట్ ప్రాసెసింగ్ ద డైజెషన్ అవ్వడానికి స్టార్ట్, అంటే ఎక్కడ రెస్ట్ లేదు కదా, ఆ మెషిన్కి ఎక్కడ రెస్ట్ ఉంది. అందుకని ఏమంటారంటే 6:30కి తినేస్తే బై ద టైమ్ యూ హిట్ ద బెడ్ 9:30 యువర్ బాడీ ఈజ్ సెటిల్డ్, అది ఇంకేం పని చేయదన్నమాట. కాబట్టి ఆ టైంలో పడుకుంటేనే మీ డైజెషన్ కానివ్వండి, మీకు వచ్చే రోగాలు, దాట్స్ ద ఫస్ట్ సైన్. సెకండ్ థింగ్ ఏంటంటే సూర్యోదయానికంటే ముందే లేవాలి అన్నది, లేవాలి అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ బాడీ షుడ్ గెట్ అడ్జస్టెడ్. అంటే మనం సన్లైట్ చూడాలి ప్రతిరోజు, సర్కేడియన్ రిథమ్ అంతే, సన్లైట్ చూడాల్సిందే ప్రతిరోజు, అది ఒకటి. అండ్ తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు అంటారు, నిజంగానే తాగకూడదు. తినే ముందు తాగాలి, తిన్న తర్వాత ఆఫ్టర్ 1 or 2 hours తాగాలి. 1 or 2 sips ఈజ్ గుడ్. ఇవి మార్నింగ్ లాగానే ఆయిల్ పుల్లింగ్ చేసుకోమంటారు, అప్పుడు అవన్నీ చేసేవాళ్ళు. నేను చదివే కృష్ణదేవరాయలు 250 రోజుకి ఎంత 100 ml సంథింగ్ నువ్వుల నూనె తాగేవాళ్ళంట ఆయన. సో దేర్ ఫోర్ హీ వాజ్ సో హెల్దీ అండ్ ఆల్ ఇవన్నీ. సో ఒక్కసారి మనం చదవడం స్టార్ట్ చేసి ఇవన్నిట్లోకి వెళ్తూ ఉంటాం కదా, బ్యాక్ ఇన్ టు ది హిస్టరీ. కానీ దానికి ఇప్పుడు మనం హరాయించుకోగలుగుతామా? ఇప్పుడు నువ్వుల నూనె తాగే అంత కొలెస్ట్రాల్ లేకుండా, అది లేకుండా, ఇది లేకుండా, ఫ్యాట్ అక్యుములేషన్ లేకుండా, అది కదా అప్పుడు యాక్టివిటీస్ అట్లా ఉండేవి, ఇప్పుడు లేవు మనకి. నువ్వుల నూనె మంచిదంటారు ఎనీవే. నువ్వుల నూనె ఇస్ గుడ్ అండి. నువ్వుల నూనె అండ్ నెయ్యి, కౌ ఘీ ఈజ్ ఎక్సలెంట్ అనమాట. ఇంకా మిగతా దేనితోటన్నా కంపేర్ చేసినా ఈ 2 ఎక్సలెంట్. సో మనకు అంత యాక్టివిటీ లేదు. ఆడవాళ్ళు మనకి ఇప్పుడు మజిల్ స్ట్రెంత్ లేదు అంటాం, అప్పటిలాగా బిందెలు ఎక్కడ మోస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి జిమ్కి వెళ్ళి జస్ట్ 2-3 kgs 4 kgs 5 kgs లేపుతాము. దానికంటే ఇట్స్ బెటర్ యూ లిఫ్ట్ బిందెలు, ఇంట్లో బిందెలు తీసుకుని వెళ్ళి అటు ఇటు పెట్టేస్తే దట్ ఇట్ సెల్ఫ్ యువర్ మజిల్ ట్రైనింగ్. సో వీ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఈ మధ్య కాలంలో నన్ను అత్తగా టార్చర్ పెడుతున్నారు, మా ఇంట్లో నన్ను పని చేపిస్తున్నారు అన్న ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం మనం. బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ మీ ఇంట్లో ఉన్న యాక్టివిటీసే మనకు సరిపోతాయి. ఆల్ సెడ్ అండ్ డన్ విమెన్ ఆర్ ఆల్సో వర్కింగ్ నౌ, వాళ్ళకి ఆ టైం ఉండదు. కానీ ఆ ఉన్న టైంలోనే జస్ట్ యూ నీడ్ టు ప్యాంపర్ యువర్ సెల్ఫ్. అంటే ప్యాంపరింగ్ అంటే కూర్చొని అలా మసాజ్ లాగా చేసుకోవడం కాకుండా, నెయిల్ పాలిష్ చేసుకుంటారు చాలా మంది, అదే ప్యాంపరింగ్ అనుకుంటారు. అది కాదండి. బట్ బెస్ట్ వే టు ప్యాంపర్ యువర్ సెల్ఫ్ ఏంటి? ఎందుకంటే మీరు అన్నారు కదా ఇందాక గోల్డెన్ వర్డ్స్, అవును, మనం సూపర్ ఉమెన్ లో ఉండే ప్రయత్నం చేస్తాం అంతే. అది అయితే ప్యాంపరింగ్ అంటే ఏంటంటే ఐ మీన్ టు లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్గా అనమాట. సో ఐ మేక్ లాట్ ఆఫ్ ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఆల్సో, ఐ ఆయుర్వేద కాస్మెటాలజిస్ట్ ఆల్సో. అది కూడా ఎందుకంటే నాకు తెలిసి ఇవన్నీ కెమికల్ రిలేటెడ్. సో ఐ థాట్ ఐ విల్ నాట్ యూజ్ ఎనీ సోప్ అండ్ ఆల్ అని చెప్పేసి నేను ఆ ట్రైనింగ్ కూడా అయ్యి ఐ మేక్ మై ఓన్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్. ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఆయిల్ పుల్లింగ్ చాలా అవసరం. అప్పట్లో చేసేవాళ్ళు ఆయిల్ పుల్లింగ్. చాలామంది ఆడవాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏమంటారంటే, మేడం నాకు ఇలా పిగ్మెంటేషన్ వస్తుంది, దీనికి ఏమైనా ఇవ్వండి, నాకు వెయిట్ పెరిగిపోతుంది, దానికి ఏమైనా మీరు డైట్ ఇవ్వండి అని చెప్తారు.
సో కానీ వాళ్ళ దగ్గర కూర్చొని when I take the detailing, they will have diabetes, they will have thyroid, they will have arthritis, they will have some other issue. ఇవన్నీ మనకి ఏమి వద్దు. ఇవన్నీ ఎలా ఉన్నా ఎక్స్టర్నల్గా నేను బాగా కనపడితే సరిపోతుంది అన్న ఒక దీంట్లోకి ఎవ్రీ విమెన్ ఈజ్ లైక్ దట్ నౌ. సో అది ఎక్కడైనా మనం క్రాక్ చేయాలండి. మీరు లోపల క్లీన్గా ఉండి, ఐ మీన్ యువర్ ఇన్నర్ హెల్త్ షుడ్ బి గుడ్, ఓవరాల్ హెల్త్ హోలిస్టిక్గా మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ బాగున్నాక దెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో దాని మీద వర్క్ చేయాల్సింది అందరం. కాబట్టి ఫస్ట్ టు స్టార్ట్ విత్ టు స్టే హెల్దీ, ఆయిల్ పుల్లింగ్ ఫర్ 20 minutes ఈజ్ ఇంపార్టెంట్. అంటే నూనె తీసి పుక్కిలించడం కదండి? పుక్కిలించడమే బాబోయ్. ఓకే, పరగడుపున పరగడుపునే. ఓకే, వెకట్ రాదా? రాదు అస్సలు రాదు. యూ డూ ఇట్ ఫర్ ఒక 15 days చేస్తే యూ విల్ ఓన్లీ స్టార్ట్ ఫీలింగ్ దట్ మీరు ఏంటంటే బాడీలో ఉన్న మీ టాక్సిన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో నోట్లోకి మీ నాలుక కనెక్ట్ అయి ఉంటాయి ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. వెన్ ఆ పుక్కలించు కావాలా అంటారు దాన్ని 2 spoons వేసుకొని ఒక 10 minutes తర్వాత దాన్ని ఊసేయడం అంతే. అక్కడ నుంచి మొదలుపెట్టి సింపుల్ ఆయిల్ మసాజ్, సింపుల్గా అట్లీస్ట్ ఒక 10 minutes ఆఫ్ ఎనీ యోగా. ఇప్పుడు యోగాని కూడా ఏం చేస్తారంటే వాట్ ద వర్డ్ ఐ వాంట్ టు యూజ్ ఇస్ డీహిందూయిజింగ్ యోగా అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే ఇట్స్ మిక్స్డ్ విత్ మల్టిపుల్ థింగ్స్. యోగా, ఏరోబిక్ యోగా, అవేం లేవు కదా అప్పుడు. యోగా ఇస్ బేసికలీ శివశక్తి. దానికి మనం కనెక్ట్ అవ్వలేకపోతే మనం ఏది చేసినా వేస్టే. యోగా చేసేటప్పుడు స్నానం చేసుకొని చేయాలి, యోగా చేసేటప్పుడు ఒక కామ్ పీస్ఫుల్ మైండ్తో చేయాలి, యోగా చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు. ఇవన్నీ యాక్చువల్గా యోగా చేసే పద్ధతి. దాన్ని మనం మిక్స్ చేసి కిచిడి చేసేసి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అది ఇవ్వాల్సిన రిజల్ట్ అది ఇవ్వదు. అండ్ యోగా ఈజ్ నాట్ ఫర్ వెయిట్ లాస్ అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా మందికి యోగా అంటే ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. యోగా బేసికలీ గివ్స్ యూ అ హోలిస్టిక్ హెల్త్ అంతే. సో ఆల్ దీస్ ప్రాక్టీసెస్ వన్ ఆఫ్టర్ ది అదర్. విమెన్ ఆల్సో అట్లీస్ట్ ఒక 15 minutes ఎనీ యోగా, ఎనీ ముద్ర, ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్. ఇంత బ్యూటిఫుల్గా చెప్పారు. సో వాళ్ళకి వాళ్ళ టైం కేటాయించుకోవడం ఈజ్ వన్ వే ఆఫ్ సెల్ఫ్ లవ్. అంతే కదండి. మై టైం అని ఒకటి పెట్టుకోవాలి, ఒక అట్లీస్ట్ 40 నిమిషాలు. దాంట్లో నెయిల్ పాలిష్ అవి ఎప్పుడో పార్లర్లో వెళ్తే వేసేస్తారు. కాకపోతే మనం కూర్చొని మన కోసం మన లోపల ఇన్నర్ హెల్త్ బాగుండాలి అంటే చిన్న సింపుల్ ప్రాక్టీసెస్. డ్రింకింగ్ రెగ్యులర్గా వాటర్, వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు త్రూ అవుట్ ద డే తాగడము, చిన్నగా ఆయిల్ మసాజ్ చేసుకోవడము, కాస్త ఆయిల్ పుల్లింగ్ చేసుకోవడము, కొంచెం ఒక 10 నిమిషాలు సూర్యుడి దగ్గర సూర్య నమస్కారం చేసుకోవడం. దాని తర్వాత యూ స్టార్ట్ యువర్ రొటీన్. అది యా, దిస్ ఇస్ క్వైట్ అమేజింగ్ మీరు చెప్తున్నది. సో ఇప్పుడు మీరు క్యాన్సర్ పేషెంట్లకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు కదా? అవునండి. సో హ్యావ్ యూ సీన్ ఎనీ ఎక్స్ట్రీమ్ కేసెస్ దట్ హ్యాస్ మూవ్డ్ యూ? చాలా, ఒకటి కాదండి, మెనీ కేసెస్. యంగ్ పిల్లలు లైక్ 19 years 20 years వాళ్ళకి క్యాన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఒక క్లయింట్ అయితే వెరీ రీసెంట్లీ అనమాట నాకు ఒక 4 days ముందు కాల్ చేశారు. వాళ్ళు చేసి ఐ మీన్ ఇలా పలానా నాకు సో అండ్ సో క్యాన్సర్ ఉంది, సో ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ. ఐ సెడ్ యూ ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ. సో మళ్ళీ సెకండ్ డే కాల్ చేసింది అమ్మాయి, నేను రాలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కమ్ అండ్ సీ యూ, ఫోన్లో చెప్తారా? సో ఐ జస్ట్ టోల్డ్ హర్ డోంట్ లూజ్ హోప్ అమ్మా. 4th day షీ పాస్డ్ అవే. నాకెందుకునో నాకు కాల్ చేయాలనిపించి నేను కాల్ చేస్తే వాళ్ళ బ్రదర్ ఆన్సర్ చేశారు. చేసి లేదండి టుడే మార్నింగ్ ఓన్లీ షీ పాస్డ్ అవే. సో అంటే మనం చేసే ప్రయత్నం వల్ల కౌన్సిలింగ్ మాత్రమే చేయగలుగుతాను. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఐ కెన్ గివ్ దెమ్ సమ్ హోప్ అండ్ ఐ కెన్ ఆల్సో టెల్ దెమ్ వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్. ఎందుకంటే మన ఎమోషనల్ హెల్త్ చాలా హెల్ప్ చేస్తుందండి ఎనీ హీలింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఓన్లీ క్యాన్సర్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ అవ్వచ్చు, ఎనీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఎనీథింగ్, యువర్ ఎమోషనల్ హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. కరెక్ట్, ఇజంట్ ఇట్? సో మనం చెప్పే మాటలు వాళ్ళ కాస్త ధైర్యం ఇచ్చి వాళ్ళ లైఫ్ స్పాన్ని 1 సంవత్సరం ఉండేదాన్ని 2 సంవత్సరాలు పెంచినా ఇట్స్ ఓకే, యూ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ దట్ 2 years అని నా ఒపీనియన్ అంతే. ఇట్స్ నాట్ దట్ దే విల్ సర్వైవ్, ఏదో అయిపోతుంది అలా కాదు. ఓకే, అట్లీస్ట్ సమ్ హోప్, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ సర్వైవ్డ్ ఆల్సో. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, అలా చాలా మంది ఉన్నారు, ఎంతో మంది సర్వైవ్ అయిపోయి 10-20 సంవత్సరాలు ఉన్నాళ్ళు ఉన్నారు. బట్ ఐ చూస్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్ టు పీపుల్. దట్స్ అ గ్రేట్ థింగ్ అండి, బికాస్ we first identify women, we identify with the fundamental core things, hair and మన బాడీలో ఉండే ఫిగర్ కావచ్చు, బ్రెస్ట్ కావచ్చు, ఇట్స్ ఆల్ సింబల్ ఆఫ్ బీయింగ్ ఫెమినిన్. అంటే మనకు అలా చెప్పబడింది. అలాంటిది యూ హ్యాడ్ టు పార్ట్ విత్ సంథింగ్ వెరీ కోర్ టు యూ అండ్ యూ డిడ్ దట్ అవుట్ ఆఫ్
యూ మేడ్ ఇట్ అ చాయిస్ అండ్ సెడ్ ఐ విల్ ఫైట్ దిస్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. అదొక పెద్ద లెర్నింగ్ అండ్ స్టడీ హౌ అంటే ఎంత ట్రాన్సియంట్ ఈ బాడీ అన్నది. బట్ ఆల్ ద సేమ్ శరీరాన్ని చూసుకోవడం మన కర్తవ్యం అని పదే పదే చెప్తున్నారు మీరు. సో యు ఆర్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ వనజ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వనజ గారు, ఇక్కడ నుంచి వేర్ ఆర్ యూ హెడెడ్ ఇన్ లైఫ్? లైక్ అంటే మీకు ఆబ్వియస్లీ ఇది ఒక సెకండ్ ఛాన్స్ లాగా అనిపిస్తుంది కదా. అండి, ఆ ఫియర్స్ అన్ని పోవడానికి ఏం చేశారు మీరు? ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అండి. టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఫస్ట్ ఇది చాలా దగ్గర విన్నాము, బట్ ఇట్స్ ట్రూ ఇన్ మై కేస్ అనమాట. అండ్ ప్రతిరోజు ఇంపార్టెంటే. ఓ 10 రోజులకి ప్లాన్ వేసుకోవడం అనవసరం అనిపించేది నాకు. ఈరోజు అంటే ఇదేదో ఫిలాసఫీ అలా అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ థాట్స్ అనమాట. ఫ్యూచర్ బాగుండాలి అని అనుకోవడము. కానీ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ వచ్చేసినప్పుడు ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ మనకి. ఆ రోజులో మనం ఏమైనా అచీవ్ చేయగలిగితే, ఆ రోజులో ఎవరైనా ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, మనం ఫస్ట్ థింగ్ ఈ సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు బాగుండాలి, మనం బాగుండాలి. మిగతా 10 మందికి మనం బోధన చేయాలా, జ్ఞానం ఇవ్వాలంటే మనం బాగుండాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. అవి మనం చేసిన తర్వాత నలుగురికి చెప్తే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను అన్న ఒక ఫీలింగ్. సో ఇంట్యూటివ్గా ఇస్ దర్ ఎనీ వే ఆఫ్ నోయింగ్ మనకు ఆరోగ్యం బాగుందా లేదా అనడానికి? చాలా ఉన్నాయండి. చాలా మంది కంగారు పడతారు మీరు అన్నట్టు. గూగుల్లో చదివేయడం, ఉందనో లేదనో నిర్ధారించుకోవడానికి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని కంగారు పడిపోతారు. బట్ కొన్ని కొట్టొచ్చే సైన్స్ మన ఆరోగ్యం పరీక్షించుకోవాలి అనడానికి ఏంటండి, ఎస్పెషల్లీ మహిళలకి ఆఫ్టర్ ది క్రాస్ 30-35? ఇది వెరీ అంటే మనం చూడండి, ఒకటి నేను దేవుడిని నమ్ముతాను చాలా. ఐఎమ్ వెరీ స్పిరిచువల్ ఆల్సో. కానీ ఏంటంటే ఇప్పుడు ఎడంకన్ను 10 రోజుల నుంచి మీకు అదురుతుంది. ఓకే, ఏదో అదృష్టం వస్తుంది కాదు అక్కడ. 10 రోజులు అదిరిందంటే ఇట్స్ టెలింగ్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ యువర్ లివర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ప్లీజ్ గెట్ ఇట్ చెక్డ్. వీ ఇగ్నోర్ ఆల్ దీస్ సిగ్నల్స్ అనమాట. కన్ను అదిరినా, చెయ్యి అదిరినా ఏదో శుభసూచకం అలాంటివి కాకుండా టిల్ ఏ పాయింట్ ఇట్ ఈస్ ఓకే. బియాండ్ ఏ పాయింట్ ఇట్ ఈస్ వార్నింగ్ యూ దేర్ సంథింగ్ రాంగ్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ యువర్ బాడీ. మన నోట్లో నుంచి బ్యాడ్ బ్రీత్ వచ్చినా, మనము మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఒంట్లోంచి టకా టకా అని సౌండ్లు వస్తూ ఉంటాయి కదా ఎక్కడ పడితే అక్కడ, ఇవన్నీ ఇట్స్ ఆల్ సిగ్నలింగ్ దర్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ బాడీ. ప్లీజ్ గో అండ్ గెట్ ఇట్ చెక్డ్. అంతే. ఓకే, అంటే ప్రతిదానికి మనం హాస్పిటల్కి పరిగెట్టక్కర్లే. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు బాడీలో టక్ టక్ సౌండ్లు వస్తుంటే దేర్ ఈజ్ సమ్ కాల్షియం డెఫిషియన్సీయో, మీకు నీకు ఇలా కూర్చొని మీరు లేచేటప్పటికి యూ జస్ట్ టేక్ అ పాజ్ అండ్ యూనో స్ట్రైట్ అవ్వడానికి కొంచెం పాజ్ తీసుకుంటారు. సో పొటాషియం డెఫిషియన్సీ ఉంది మన బాడీలో, కాబట్టి కాస్త అరటిపళ్ళు లేకపోతే అట్లాంటివి ఏమైనా తినండి అని ఇట్స్ వార్నింగ్ అస్. ఈ వార్నింగ్ సైన్స్ అంటే ప్రతి ఒక్కరు న్యూట్రిషనిస్ట్ అవ్వలేరు, ప్రతి ఒక్కరు ఆయుర్వేద రూట్ని చూస్ చేసుకోలేరు. బట్ అట్లీస్ట్ సింపుల్ థింగ్స్ అనమాట ఇవన్నీ. దీనికి మనం డాక్టర్ అవ్వక్కర్లేదు. దీనికి మనమే వి జస్ట్ హ్యావ్ టు బీ అ మదర్ అండ్ అ ఉమెన్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఫస్ట్ బీ అ మదర్ టు యువర్ సెల్ఫ్ ఆల్సో. పిల్లలకు వస్తే ఎంత మనం అబ్జర్వ్ చేసి కంగారు పడతాము, మనకే మనం అమ్మగా ఉండడం అవసరం. అవునండి. అండ్ మీరు అన్నట్టు చాలా ఇందాకన్న మాట ఎంత మందికి చేరుతుందంటే వనజ గారు, మనం శభాష్ అనిపించుకోవడానికి, ఎంత బాగా చేసావమ్మా అనిపించుకోవడానికి తాపత్రయపడిపోతూ ఉంటాం. అందులో ఇన్ ద ప్రాసెస్ మనం కరిగిపోతూ చాలా పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ మనకు వచ్చే శారీరక సమస్యల్ని కూడా ఇగ్నోర్ చేస్తూ we stretch ourselves. And it's not worth it. It's not worth it. బికాస్ తర్వాత మనం ఎవరినైతే ప్రేమించి ఎవరి కోసం అయితే చేస్తున్నాం అనుకుంటున్నామో మనకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి శిక్షగా, వాళ్ళకి శిక్షే. అండ్ నా దగ్గరికి వచ్చిన కొన్ని క్లయింట్ చాలా, కొన్ని కాదండి, ఐ థింక్ 4 or 5 కేసెస్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మగారింట్లో వదిలేస్తారు. అలా కూడా చేస్తున్నారా? ఓ లిటరల్గా మ్యారేజ్ అయిన 6 monthsకి అమ్మాయికి క్యాన్సర్ వస్తే తీసుకెళ్ళి వదిలేసి వచ్చేసాడు అబ్బాయి. ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా ఉంటారు లిటరల్గా. ఇంకొక అమ్మాయికి పాపం క్యాన్సర్ వచ్చిన 3 months తర్వాత డయాగ్నైజ్ అయింది. సో అత్తగారు వాళ్ళు ఫుల్ టార్చర్, మమ్మల్ని కావాలని అంటగట్టేశారు. సో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే దిస్ ఆల్ కేస్ స్టడీ ఫర్ బేసిక్గా ఏంటంటే ఇలా కూడా ఉంటారులే మనుషులు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళని ఇంకా మిజరబుల్గా ఫీల్ చేపిస్తాం అనమాట మనం. అబ్బా నా అందుకే అలాంటి కేసెస్ వల్ల క్యాన్సర్ పేషెంట్స్ బాధపడేది ఇట్లాంటి వాటి వల్ల. హౌ దే ఆర్ ట్రీటెడ్ అన్న ఒక్క విషయం మీద ఐ థింక్ వాళ్ళు ఇంకా చాలా విరిగిపోతారు లైఫ్లో. చాలా లెర్నింగ్ లెసన్ మీరు మీ జీవితం పరిచిపెట్టి వాళ్ళ చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. బట్ ఐ హోప్ దట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరుగుతోంది. అఫ్ కోర్స్ ట్రీట్మెంట్స్ కూడా బాగా పెరిగాయి, రికవరీ రేట్ కూడా పెరుగుతోంది. అండ్ మీలాంటి యూనో కంప్లీట్గా హాలిస్టిక్గా
గైడ్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా చాలామందికి హెల్ప్ అవుతుంది ప్రపంచంలో. అండ్ మే యువర్ మిషన్ అండ్ మే యువర్ ట్రైబ్ గ్రో థ్యాంక్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. Thank you. వనజా రామిశెట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే.